శ్రీ సత్యసాయి జిల్లాలో మడకసిర తహసీల్దార్ ముషరఫ్ అలీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తహసీల్దార్తో పని కావాలంటే లంచం ఇవ్వాల్సిందే అంటూ తేల్చి చెప్పారు. భూ సమస్య పరిష్కారం వచ్చిన ఒక రైతుతో తహసీల్దార్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఉన్నతాధికారులు వచ్చినప్పుడు వారి ఖర్చులు ఎవరు భరించాలని, కార్యాలయం నిర్వహణ ఖర్చులు ఎక్కడి నుంచి వస్తాయన్నారు. అయితే ఇందుకు ముందు చూసుకుంటే ఈ నెల 13న టెక్స్టైల్ ప్రిన్సిపల్ సెక్రటరీ సునీత పర్యటించారని, ఆమె భోజనానికి ఖర్చు 1,70,000 రూపాయలు అయ్యాయన్నారు. ఆ డబ్బు నా జీతం నుంచి ఇవ్వాలా, అందుకే మీలాంటి రైతుల నుంచి లంచాలు తీసుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇప్పుడు తహసీల్దార్ మాట్లాడిన మాటలు, ఆ వీడియో వైరల్ అవుతోంది. ఇంత బహిరంగంగా లంచం డిమాండ్ చేసే స్థాయికి రెవెన్యూ అధికారులు వచ్చారంటున్న రైతులు ఈ విధంగా తెలియజేస్తున్నారు. నువ్వు అది చెప్తే నేను హిస్టరీ చెప్తా. ఏ సీఎం తీయలేదు, ఏ ప్రైమ్ మినిస్టర్. ఇప్పుడు నేను చెప్తాను. అక్కడ నుండి వస్తే ఒక మినిస్టర్ వస్తే 1,70,000 రూపాయలు నాకు ఖర్చు అయిందినా, నేనేమన్నా నా జీతం తీసుకున్నా, నీ డబ్బే ఇస్తాను నేను అన్నా. నేను మాట చెప్తాను. ఈఐపీగా మినిస్టర్ 2 నెలల ముందు నేను వచ్చిన కొత్తలో వచ్చినాడన్నా. మా ఆర్ఐ 4 విఆర్ఓ ఖర్చు పెట్టినారు. 1,70,000. 1 రూపాయి కూడా రాలేదన్నా. ఇప్పుడు మొన్న హ్యాండ్లూమ్ ప్రిన్సిపల్ సెక్రటరీ వచ్చినారన్న. ఆ అమ్మ టెర్రర్ అంట, బెడ్రూమ్ లో ఈగ రాకూడదంట. దానికి ఎంత ఖర్చు ఉండేది? నువ్వే లెక్క. వాళ్ళ ఫుడ్ మన ఊర్లో దొరుకుతున్న మడకసిరిలో హిందూపూర్ నుండి తెప్పించాలన్న. వాళ్ళు మెను, నువ్వు భయపడిపోతావన్నా మెను చూపిస్తా. నువ్వు అంటావు కదా, నువ్వు తీసుకుంటావు అని నువ్వు అంటావు కదా, దానికి నేను చెప్తాను ఉండు. శ్రీ సత్యసాయి జిల్లాలో మడకసిర తహసీల్దార్ ముషరఫ్ అలీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తహసీల్దార్తో పని కావాలంటే లంచం ఇవ్వాల్సిందే అంటూ తేల్చి చెప్పారు. భూ సమస్య పరిష్కారం వచ్చిన ఒక రైతుతో తహసీల్దార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు వచ్చినప్పుడు వారి ఖర్చులు ఎవరు భరించాలని, కార్యాలయం నిర్వహణ ఖర్చులు ఎక్కడి నుంచి వస్తాయన్నారు. ఈ నెల 13న టెక్స్టైల్ ప్రిన్సిపల్ సెక్రటరీ సునీత పర్యటించారని, ఆమె భోజనానికి ఖర్చు 1,70,000 రూపాయలు అయ్యాయన్నారు. ఆ డబ్బు నా జీతం నుంచి ఇవ్వాలా, అందుకే మీలాంటి రైతుల నుంచి లంచాలు తీసుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు తహసీల్దార్ మాట్లాడిన మాటల వీడియో వైరల్ అవుతోంది. ఇంత బహిరంగంగా లంచం డిమాండ్ చేసే స్థాయికి రెవెన్యూ అధికారులు వచ్చారంటున్నారు రైతులు. మరి ఈ దేశకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి రామాంజనేయులను అడిగి తెలుసుకుందాం. రామాంజనేయులు, మరి తహసీల్దార్ మాట్లాడిన వీడియో ఎలా బయటకు వచ్చింది? అలాగే ఆయన లంచం అడిగారని ఒక కోణం అయితే చూడొచ్చు, అలాగే ఉన్నతాధికారుల ఖర్చులు కూడా ఎవరు భరించాలనేది కూడా మరో కోణంగా కనిపిస్తోంది. డీటెయిల్స్ చెప్పండి. అర్చన, మడకసిర మండలానికి సంబంధించినటువంటి ఒక రైతు తన పొలం విషయమై ఆన్లైన్ లో రికార్డులో ఎక్కించడానికి సంబంధించి చాలా రోజుల నుంచి కూడా తహసీల్దార్ కార్యాలయానికి తిరుగుతున్నారు. విఆర్ఓ, ఆర్ఐ వీళ్ళందరినీ కలిసినప్పటికీ కూడా అది తహసీల్దారు దాన్ని ఖరారు చేయాలని చెప్పేసి, మీరు తహసీల్దార్ని కలవండి అని చెప్పేసి కింద స్థాయి అధికారులు చెప్పడంతో తహసీల్దార్ని ఆ రైతులు కలిశారు. అదే ఈ నేపథ్యంలోనే ఆయన ఆయన పదే పలు సార్లు కూడా ఆయనని కార్యాలయం చుట్టూ తిప్పుకోవడం జరిగింది. ఇదే సందర్భంలోనే ఖచ్చితంగా కొంత డబ్బులు ఖర్చు అవుతుంది, మీరు దాన్ని భరించాల్సి ఉంటుంది అని చెప్పేసి తహసీల్దారు నేరుగా ఆ రైతుకు చెప్పడం జరిగింది. అదే సందర్భంలోనే ఆ రైతుతో పాటు వచ్చినటువంటి మరొక వ్యక్తి రహస్యంగా వీడియోని రికార్డ్ చేయడం జరిగింది. ఆ వీడియో ఇప్పుడు ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇది గమనించినటువంటి ఆ తహసీల్దారు నేరుగా ఆయనకు ఉన్నటువంటి ఇబ్బందిని, ఆయన పడుతున్నటువంటి కష్టాన్ని నేరుగా రైతుకి చెప్పుకోవడం జరిగింది. ప్రధానంగా ప్రతి కార్యాలయంలో కూడా ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. విజిట్ కి వచ్చినప్పుడు, కార్యాలయానికి ఉన్నతాధికారి అధికారులు వచ్చినప్పుడు వాటి టూర్ కి సంబంధించి, వాళ్ళ భోజనానికి సంబంధించినటువంటి ప్రతి పైసా కూడా తామే భరించాల్సి ఉంటుంది. ఇది ప్రభుత్వము ఎక్కడే కానీ ఏ మండల స్థాయి అధికారి కూడా ప్రభుత్వం నుంచి రాదు. కాబట్టి మేము వీటినన్నిటినీ, వాటికి అయ్యే భోజనాల ఖర్చులు, వాళ్ళ రవాణా ఖర్చులు అన్ని కూడా భరించాల్సి ఉంటుంది. ఇవి భరించాలంటే లక్షల్లో ఖర్చు అవుతుంది. ఇవన్నీ కూడా తాము జోబీ నుంచి లేదా తమ జీతం నుంచి భరించలేము. కాబట్టి మేము మీలాంటి వాళ్ళ రైతుల దగ్గర నుంచి వసూలు చేసి ఈ ఖర్చులన్నీ భరిస్తున్నాము. ఇది అందరికీ తెలిసిన విషయమే. మీరు దీన్ని అర్థం చేసుకొని మాకు డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది అని చెప్పేసి నేరుగా
ఆ రైతుకి చెప్పారు. ఇదే విషయాన్ని వీడియో రికార్డు కావడంతో ఇది ప్రస్తుతము బయటికి వచ్చి వైరల్ గా మారింది. అయితే ఇది కొంత ఆయన ఉన్న వాస్తవాన్ని చెప్పినప్పటికీ కూడా నాకు తెలిసి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అనేక ప్రాంతాల్లో అనేక రెవెన్యూ కార్యాలయాల్లో ఇది జరుగుతున్నటువంటి సంతే. ఇది బహిరంగ రహస్యమే అయినప్పటికీ కూడా ఎవరు కూడా ఇంత బహిరంగంగా చెప్పరు. కానీ ఆయన ఉన్న వాస్తవాన్ని చెప్పారు కాబట్టి ప్రస్తుతం ఇప్పుడు ఇది వైరల్ గా మారింది. అయితే కార్యాలయాల్లో ప్రతి కార్యాలయాల్లో రెవెన్యూ కార్యాలయాల్లో ప్రధానంగా లంచం లేనిది ఎక్కడ పని జరగదని చెప్పేసి అందరికీ తెలిసినటువంటి సత్యమే అయినప్పటికీ కానీ దాన్ని పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేయడము, చిన్న పనిని అంటే విఆర్ఓ ఎంఆర్ఓ స్థాయిలో చేయాల్సినటువంటి పనులను చేయకోకుండా పదే పదే రైతుల్ని కార్యాలయం చుట్టూ తిప్పుకోవడం వల్లనే ఇలాంటి వీడియోలు కానీ లేకపోతే మరింత బలవంతంగా అధికారుల మీద దాడులు చేసిన సంఘటనలు కూడా వెలుగు చూస్తున్నాయి. అయితే దీన్ని చేయాల్సిన టైంలో టైంలో చేయకోకుండా రైతుల్ని ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి ఇలాంటి సంఘటనలు బయటకు వస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రకంగా బహిరంగంగా లంచము డిమాండ్ చేయడము, ఈ లంచాన్ని మేము ఈ రకంగా ఖర్చు పెడుతున్నామని చెప్పడంతో ఇవి సంచలనంగా మారాయని చెప్పొచ్చు. అర్చన. థ్యాంక్ యూ వెరీ మచ్ రామాంజనేయులు.